చాకరీ చేయిస్తున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ అట్ ది సేమ్ టైం సిబ్బంది. ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. విద్యార్థులతో వంటలు చేయిస్తున్నారు సిబ్బంది. ప్రతి ఆదివారం చపాతీలు చేయాలని ఆదేశించారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేపి 45 కిలోల పిండితో, 1 కాదు 2 కాదు 45 కిలోల పిండితో చపాతీలు చేయిస్తున్నారు. విషయం బయటకు చెప్పేందుకు భయపడుతున్నారు విద్యార్థులు. ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరుతో నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్చర్ తట్టుకోలేకపోతున్నామని ఆ విద్యార్థులంతా కూడా స్కూల్ నుండి పారిపోతున్నట్టు తెలుస్తోంది. సో మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్ చూడండి. అంతా చెస్ బోర్డు ఆడితే ఎలా ఉంటుందో పిల్లలంతా కలిసి మధ్యలో చెస్ బోర్డు పెట్టుకుని అటువైపు కూర్చొని ఎలా అయితే ఆడుతూ ఉంటారు ఆ రకంగా కనిపిస్తోంది కదా. కానీ వాళ్ళ చేతిలో పిండి వంటలు ఉన్నాయి. ఆ పిండిని అంతా కూడా చపాతీలుగా మారుస్తున్నారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి రోటి కోలా ఇచ్చారు. వాటితో 45 కేజీలు చూడండి, ఆ హాల్ మొత్తం నిండిపోయింది. బెంచ్ పైన కూర్చున్నారు. వారందరికీ పిండి ఇచ్చారు. ఆ పిండితో అంతా చపాతీలు చేయాల్సి ఉంటుంది. ఆ చపాతీలను చేసి ఆ టీచర్లు కానివ్వండి ఆ పిల్లలంతా కూడా తినే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకవైపు ఎంత దారుణం అని అంటే రేపటి రోజున మీ ఇంట్లో పిల్లవాడు, నేను చెప్తున్నాను అక్కడ పనిచేసే టీచర్స్ కానీ సిబ్బందికి ఎవరికైనా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్కి కానివ్వండి, ప్రభుత్వ హాస్టల్స్లో పనిచేసే వార్డెన్స్ కానివ్వండి, మీ పిల్లవాడికి చిన్నగా దెబ్బ తగిలితేనే ఇన్ఫెక్షన్ అయిపోతుంది అయ్యో అని చెప్పి ఎక్కడికో స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు. కనీసం మంచినీళ్ళు తాగాలన్నా గ్లాస్ చేత పట్టుకున్నా కూడా నొప్పేస్తుందని చెప్పి మీరే చేత్తో గ్లాస్ పట్టుకొని తాగిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాళ్ళని చూస్తే మీకు అంత దారుణంగా అనిపిస్తోందా? మరి మీ దగ్గర ఏమైనా భిక్షాటన కోసం వచ్చారా? మీ దగ్గర ఏమైనా చాకరీ చేయడానికి వచ్చారా? మీ దగ్గర ఏమైనా వాళ్ళు పాలేరుగా ఉండడానికి వచ్చారా? మీ దగ్గర బానిసలుగా వచ్చారా? కాదు కదా. చదువుకుందామని చెప్పి వారి యొక్క దౌర్భాగ్యం, వారి యొక్క ఉన్నటువంటి ఆ పావర్టీ, వారి యొక్క ఉన్నటువంటి డబ్బులు లేకపోవడంతో వారి యొక్క పేదరికమే ఆ రకంగా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ స్కూల్లోకి తీసుకొచ్చింది. వారిని మరింతలా బానిసం చేసి మీ పైశాచికత్వం వారిపై చూపించాలా? దీనికి మీరు చెప్పే పేరేంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి నేర్పించండి. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి నేర్పించండి. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి ఈ రకమైన పనులు నేర్పించండి. కానీ అందరినీ ఒకే చోట గుమికూడించి 45 కిలోల పిండిని చేసి ఆ పిండితో చపాతీలు చేయిస్తారా? సో మీరు చెప్పండి, మీ దగ్గర ఇటువంటి నిజంగానే జరుగుతుంది? చాలా చోట్ల జరుగుతున్నాయి. గతంలో నేను కూడా ఒకటి నా దృష్టికి వచ్చిన సమస్య పైన నేను పటాన్ చెరువులో ఉన్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళాను. జ్యోతిరావుపల్లి స్కూల్కి వెళితే అక్కడ ప్రిన్సిపల్ ఏకంగా అక్కడ ఫుడ్ చెఫ్లు ఎవరైతే ఉంటారో వంట వారంతా కూడా పిల్లలతో పూరీలు కాలిస్తున్నారు. పిల్లల్ని ఆ పూరీలన్నీ తీసి ఆయిల్లో వేయాలి, వారే పూరీలు చేయాలి, వారే సప్లై చేయాలి. అవసరమైతే వాళ్ళే వంటలను కూడా ఆ వంట ఆ వెజల్స్ని కూడా క్లీన్ చేయాలి. సో నా దృష్టికి వచ్చిన సమస్యను డెఫినెట్గా అక్కడికి వెళ్ళి నా నిర్వాహకాన్ని మొత్తాన్ని కూడా బట్టబయలు చేశాను. కలెక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. ఆఖరికి వస్తే ఆ ఫుడ్ ఏజెన్సీ పైన, ఆ ప్రిన్సిపాల్ పైన ఫిర్యాదు చేసి వారిపైన ఒక తగు చర్యలు తీసుకునే వరకు కూడా నేను ప్రయత్నం చేశాను. సో ఇటువంటి ఘటనే మీ దృష్టికి కనుక వస్తే మీరు డెఫినెట్గా ఆర్టీవీని సంప్రదించవచ్చు. మీ ప్రియారిటీ, మా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ప్రజలకు సంబంధించి మంచి చెప్పడం. అట్ ది సేమ్ టైం మీ దగ్గర సమస్య ఉంటే మీ సమస్యని మా సమస్యగా తీసుకొని పోరాడమే. సో నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. చిన్న పిల్లలు, 10వ తరగతి ఆపై పిల్లలు అంటే ఏమో అనుకోవచ్చు, కొంతవారికి క్రమశిక్షణగా ఉండి, లేదంటే వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని చేసినా ఏమో అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న చిన్న పిల్లల చేత ఆ చపాతీలు చేయించడం చూస్తే ఎంత దారుణం. బహుశా ఈ వీడియోలు చూసిన తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారు? నా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, మంచిగా వెళ్ళి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి, మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించాలి, మంచిగా ఉండాలని చెప్పి ఆశించే తల్లిదండ్రులు కాస్త హాస్టల్ చేర్పించాక ఆ పిల్లలకి క్రమశిక్షణ పేరుతో ఈ చపాతీలు చేయిస్తున్నారు ప్రిన్సిపాల్. మరిన్ని అప్డేట్స్ గయాస్ అందిస్తారు. గయాస్, ఏం జరుగుతోంది? పిల్లలతోని, చిన్న పిల్లలతోని చపాతీలు చేయించడం ఏంటి? దానికి ఒక పేరు క్రమశిక్షణ అని జోడిస్తున్నాడు ప్రిన్సిపల్. సో ఈ విషయం పైన ఎవరిని అడిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం సమాధానం చెప్తున్నాడు? మనోజ్, ఉదయగిరి నియోజకవర్గంలోని గండిపాలెంలో ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేయిస్తున్న దృశ్యాలు ఆర్టీవీకి దొరికాయి. ప్రధానంగా పిల్లలు ఉదయం నిద్ర లేచి పుస్తకాలు చేత పట్టాల్సిన విద్యార్థులు గోధుమ పిండి కలుపుతూ చపాతీలు చేస్తూ కనిపించారు. ఈ విషయాన్ని గత కొద్ది రోజుల కిందట వాళ్ళ తల్లిదండ్రులు ఆర్టీవీకి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నిఘా పెట్టి చూస్తే ఉదయం 4 గంటల నుంచే ఈ పిల్లల చేత గోధుమ పిండి సుమారు 45 కేజీల గోధుమ పిండి వాళ్ళంతా ఉండల మాదిరి చేసి తర్వాత చపాతీ చేసి మొత్తం సిద్ధం
సిద్ధం చేయాలి. ఒక్కొక్క విద్యార్థి వచ్చి అంటే ఈ టీం మొత్తం 15-20 మంది ఉంటారు. ఈ ఒక్కొక్క విద్యార్థి వచ్చి 13 చపాతీలు తప్పకుండా చేయాలి. చేయని వాళ్లకు మళ్ళీ దండన తప్పదు. అదేవిధంగా గత కొంతకాలం నుంచి ఈ విషయం జరుగుతా వస్తా ఉంది. అయితే విద్యార్థులు ఏమాత్రము బయట చెప్పినా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళని గురుకుల పాఠశాలలో కొద్దిగా ఇబ్బంది పెడతారనే భయంతో ఎవరు చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా అసలు గండిపాలెం గురుకుల పాఠశాల అంటేనే మన రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందిన పాఠశాల. అక్కడ సీటు దొరకాలంటే కూడా చాలా కష్టము. 5వ తరగతిలో ఒక పరీక్ష రాయాలా, అందులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే అక్కడ సీటు దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ గురుకుల పాఠశాలలో మంచి విద్యాబోధన ఉంటుందని కూడా ఒక నమ్మకము. అయితే అలాంటి పాఠశాలలో ఇప్పుడు విద్య గాని బోధనం గాని మసకబారింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయంపై పిల్లలు బయట చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా ఎన్ని రోజులుగా జరుగుతోంది నిర్వాకం? ఆ పిల్లలందరూ కూడా చెస్ బోర్డు ఆడుతున్నట్టుగా కూర్చోబెట్టి ఆ బెంచెస్ పైన చపాతీలు చేయిస్తున్నారు. ఎన్ని రోజులుగా సాగుతుంది? ఆ పిల్లలు ఏం చెప్తున్నారు? గత 6-7 నెలల నుంచి ఇదే తరహాలో జరుగుతుంది. అయితే అక్కడ వంట చేసే వాళ్ళు కానీ, అదేవిధంగా సిబ్బంది కానీ మామూలుగా ప్రభుత్వం ఇచ్చే జీతాలు వీళ్ళు ప్రిన్సిపాల్ మామూలుగా డ్రా చేసుకుంటాడు. మిగిలిన ఈ వంట పనులు మొత్తము పిల్లల చేత చేయిస్తున్నారని కూడా పిల్లలు చెప్తున్నారు. ఈ విషయం పిల్లలు బయటకు చెప్పినా, ఒకరిద్దరు బయటకు చెప్పినా ఆ పిల్లల మీద కూడా ప్రిన్సిపాల్ అదేవిధంగా అక్కడ సిబ్బంది కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో భయపడి పిల్లలు ఎవరు చెప్పడం లేదు. అయితే ఇటీవల కాలంలో అందులో చదువుకుంటున్న ఒక విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆర్టీవీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఆదివారము గురుకుల పాఠశాల మీద ఆర్టీవీ నిఘా పెట్టడంతో ఈ విజువల్స్ మొత్తం దొరికాయి. మొత్తం ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే 5వ తరగతి నుంచి 10వ తరగతి మొత్తము. అయితే వీళ్ళు ఒక చపాతీ కాదు, ఇతర అంటే కర్ర పుల్లలు కానీ, అక్కడ వాటర్ ట్యాంకుల్లో నింపడం కానీ, మోటార్లు వేయడం కానీ అన్ని పనులు ఇక్కడ చేయిస్తూ ప్రధానంగా మీరు చెప్పినట్టు అడిగితే ఇది క్రమశిక్షణ అనే పేరుతో ఈ విధంగా వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మనోజ్, రైట్ గైస్, అంటే ఇప్పుడు ఈ పిల్లలు పారిపోతున్నారు స్కూల్లో నుంచి అని చెప్తున్నారు కాబట్టి 7 నెలలుగా జరుగుతున్న ఏ ఒక్క పిల్లవాడు కూడా బయటికి చెప్పకుండా ఉన్నాడు అని అంటే వారిని చాలా కంట్రోల్లో అయినా పెట్టి ఉండాలి, లేదంటే బయటికి పొక్కకుండా వారిని బయటికి పంపించకుండా అని ఉండాలి, లేదంటే వారిపైన ఏకంగా కొట్టి ఉండాలి. వాళ్ళని బయటికి చెప్తే మిమ్మల్ని కొడతానని కానీ వారిని ఆల్రెడీ శిక్షించి ఉండాలి. సో ఆ రకంగా జరిగిందా? పిల్లలు ఎవరైనా బయటకు వచ్చి బహిరంగంగా ప్రిన్సిపాల్ కొట్టేవాడు, చపాతీ చేయకపోతే ఈ రకంగా దాడి చేసేవాడు, మనల్ని శిక్షించేవాడు అని చెప్తున్నారా పిల్లవాళ్ళు ఎవరైనా? మనోజ్, మామూలుగా పిల్లలు భయపడుతున్నారు, అంటే బయట చెప్పడానికి కూడా భయపడుతున్నారు. తల్లిదండ్రులకు మాత్రం కొంతమంది పిల్లలు స్పష్టంగా చెప్పారు, మా చేత ఉదయము 3 గంటలకు లేపి ఈ విధంగా పనులు చేస్తున్నారు, అదే విధంగా మోటార్లు వేయాలి, వాటర్ తోలాలి, అదే విధంగా కొన్ని కట్టెల పుల్లలు కూడా కొట్టి ఇక్కడ అన్ని సర్జ్ చేయాలి, అదే విధంగా అక్కడ లోపల వంటడానికి కర్రలను కూడా వీళ్ళే సమకూర్చాలా, కట్టెలను కూడా? అవును, కర్రలు కూడా సమకూర్చాలా, ఈ కూరగాయలు మొత్తం వీళ్ళ చేతే కోయించడాలు అన్ని వీళ్ళ చేత కూడా చేయిస్తున్నారు. ఎవరైనా బాగలేక స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకవేళ రూమ్ లో ఉన్న వాళ్ళ చేత కూడా ఈ హాస్టల్లో పనులు చేయిస్తున్నారని కూడా. ఇది ప్రధానంగా ఏంటంటే ఇది బయటపడితే పిల్లల భవిష్యత్తు పాడైపోతే వాళ్ళు ఏంటంటే కొద్దిగా సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో ఆ విద్యార్థి ప్రవర్తన బాగలేదని చిన్న ఒక సంతకం పెట్టినా కూడా పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని భయంతోనే తల్లిదండ్రులు కానీ అట్లా పిల్లలు కానీ బయటపడలేదు. ప్రధానంగా అక్కడ సిబ్బంది పిల్లల్ని భయపెట్టి ఎవరైనా మీరు బయట చెప్తే ఈ వీడియోలు బయటకు రావడంతో ఆ ప్రిన్సిపాల్ పైన, అక్కడికి వచ్చినటువంటి ఫుడ్ ఏజెన్సీ పైన, అక్కడ వంట మనుషుల పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇంతవరకు ఇది ఇంకా బయటకు రాలేదు. ఫస్ట్ ఇదే ఆర్టీవీ ద్వారానే బయటకు వస్తుంది. అయితే ప్రిన్సిపాల్ అందుబాటులో లేడు, ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా మన ఆర్టీవీ ద్వారా ఈ వీడియోలు కూడా కలెక్టర్ కు అదే విధంగా డిఓకి కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. మనం థ్యాంక్ యూ గైస్. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ జరిగిన సంఘటనని మీరు ఎక్కడైనా చూడండి. అతిపెద్ద నెట్వర్క్ గా తెలుగు రాష్ట్రాలు అవతరించింది ఆర్టీవీ. అడుగడుగున ఆర్టీవీ అక్రమ